నమస్తే. వెల్కమ్ టు సుధా స్టారీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి ఈ 2026 జూలై అంతా కూడా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఇక్కడ ముందుగా గ్రహ గోచారాలు అండ్ పొజిషనల్ స్టేటసెస్ కనుక చూసుకుంటే, ఈ జూలై 4వ తేదీ జూలై 4థ్‌న శుక్రుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. జూలై 7థ్‌న బుధుడు మీ యొక్క ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వక్రీకరించి ఈ యొక్క మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అండ్ జూలై 16థ్‌న సూర్యుడు కర్కాటక రాశిలోకి వస్తారు. అండ్ జూలై 24థ్‌న బుధుడు వక్రీకరణ వదిలి సవ్య దిశలోకి వస్తారు. అండ్ జూలై 27థ్‌న శనీశ్వరుడు మీన రాశిలో వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ఇక్కడ శుక్ర గ్రహానికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే మీ తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు అంటే కర్మస్థానాధిపతి, ఉపచయ స్థానాధిపతి అయిన శుక్రుడు మీ జన్మ రాశిలోకి రావడం మూలాన కెరియర్ సక్సెస్ అనేది ఉంటుంది. సో, మీరు ఏదైనా ప్రమోషన్స్‌కి గానీ, ఏదైనా పాజిటివిటీ ప్రోగ్రెస్ కోసం గావచ్చు, మీ వృత్తిలో కొంచెం ఉత్తమంగా వెళ్ళడానికి సంబంధించి గానీ ఏదైనా చూస్తూ ఉంటే, ఈ టైం పీరియడ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఈ టైంలో కెరియర్ సక్సెస్ అనేది కూడా చాలా బావుంది. అండ్ ముఖ్యంగా అదే కాకుండా మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట. పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఈ గ్రూమింగ్‌కి అండ్ అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి, లగ్జరీ ఐటెమ్స్‌కి అండ్ షో ఆఫ్‌కి, గుడ్ క్లాతింగ్‌కి వీటన్నిటికి కూడా కారకుడనమాట. సో, ఇట్లా ఈ శుక్రుడు జన్మ రాశిలోకి రావడం వలన సో, గ్రూమింగ్ అనేది ఎక్కువ చేసుకోవడం అంటే హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఫేస్ మీద ప్రొడక్ట్స్ కావచ్చు, యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేది చేంజ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేసి అంటే మీ యొక్క ఫిజికల్ అపియరెన్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ ఫిజికల్ అపియరెన్స్ అనేది ఎక్కువ చేంజ్ చేసుకుంటారు కూడా. అండ్ ఇదే కాకుండా ఈ యొక్క న్యూ షాపింగ్స్ అనేది ఎక్కువ చేయడం అండ్ కొత్త కొత్త బట్టలనేది ఎక్కువ కొనుక్కోవడం లాంటివి ఇవన్నీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్స్ ఇవన్నీ కూడా బట్ జరగబోతున్నాయి కాబట్టి నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, డిఫరెంట్ క్లోత్స్ అండ్ ఇవన్నీ కూడా ఎక్కువ బై చేయడం, లగ్జరీ ఐటెమ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం, ఫర్నిచర్ లాంటిది అండ్ మొబైల్స్ పైన, లగ్జరీ మొబైల్స్ పైన ఇట్లాంటి వాటి పైన కాస్త ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎక్కువ చేయడం. ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతదనమాట ఈ టైం పీరియడ్‌లో. మీరు చేసే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. అండ్ ఇదే టైం పీరియడ్ తృతీయ స్థానాధిపతి కూడా కాబట్టి ఆయన షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్‌ని సూచిస్తున్నారనమాట. సో, ఈ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది మీకు చాలా లాభాలనైతే తీసుకొనొచ్చి పెడతాయి. సో, ఎప్పుడైనా ఈ సమయంలో ఈ జూలై 4 నుంచి నెక్స్ట్ ఒక 40 డేస్ పాటు మీకేదైనా ట్రావెల్ చేసే అవకాశాలు గానీ, సందర్భాలు గానీ ఏర్పడితే వాటినేవి కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ దగ్గర ఒక 100 కిలోమీటర్స్‌లోనో, 70, 80 కిలోమీటర్స్‌లోనో టెంపుల్‌కి విజిట్ చేద్దామని మీ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అడిగితే దాన్ని కాదనడం కానీ ఇవన్నీ కూడా చేయకండి. సో, ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడంటే మీకు ఒక ఆలోచన రూపంలో కానీ, అక్కడ పరిచయం పీపుల్ రూపంలో కానీ, మీరు పరిశీలించే పరిసరాల రూపంలో కానీ మీకేదో ఒక కొత్త ఆలోచన అనేది వస్తుందనమాట. ఆ ఆలోచన ద్వారా మంచి లాభాలనేవి కూడా మీరు పొందుతారు. సో, డెఫినిట్‌గా ఇదైతే ఉంటుంది. సో, ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీరు ఈసారైతే. సో, డెఫినిట్‌గా మంచి షార్ట్ డిస్టెన్స్ నుంచి మంచి లాభాలు, గెయిన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 7 నుంచి జూలై 24 మధ్య వరకు ఈ బుధుడు వక్రీకరణ అయితే జరుగుతూ ఉందనమాట. సో, వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. మీ ద్వితీయ లాభాధిపతి. ఇది 2 రకాలుగానే ఉంటుంది ఈసారైతే. లైక్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. 2 కూడా ఉంటుంది. సో, ఈ టైం పీరియడ్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ గెయిన్స్ గాని ఏదైనా చాలా రోజులుగా ఆగిపోయిన ఈ పనులు లాంటివి అంటే ఆర్థిక విషయాలకు సంబంధించి అనమాట. సో, చాలా రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ బాగా ముందర జరగడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నెగెటివ్ సైడ్‌లో చూసుకుంటే గనుక ఫారెన్ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసేదానికి మీరు ఆహ్, ఆహ్, చేసుకునే బడ్జెట్ ప్లాన్స్ అనేటివి కూడా మిస్‌కాల్కులేషన్స్ అనేది ఎక్కువగా అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్‌కి చూసుకుంటే ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఒక 600 ఆర్ 700 కిలోమీటర్స్ ట్రావెల్ అనేది పలానా అమౌంట్‌లో ఈ యొక్క ట్రావెల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి అని ఏదైనా పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటే అయిపోతుంది అనుకుంటే ఆ కాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిస్ అవుతాయన్నమాట. అండ్ రాంగ్ కాలిక్యులేషన్స్ చేసుకొని మిస్ అజంప్షన్స్‌తో మీరు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ అనేది రావడం కానీ, ఓవర్ స్పెండింగ్ అనేది అవ్వడం కానీ, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది అయిపోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్రిగ్గర్ అవుతాయి లైఫ్‌లో. ముఖ్యంగా ఈ టికెట్స్‌కి సంబంధించి, వీసాస్‌కి సంబంధించి, ఇలాంటి పాస్‌పోర్ట్స్‌కి సంబంధించి, ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఈ జూలై 7 నుంచి 24 మధ్యలో ఈ 17, 18 డేస్‌లో ఎవరైనా ఏదన్నా ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తూ ఉంటే, నా సజెషన్ కొంతవరకు ఆగి ఈ 17, 18 డేస్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. అన్ని రకాలుగా ఏ ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా అన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 16న సూర్యుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. మీ జన్మ రాశ్యాధిపతి వ్యయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. ఇది హెల్త్‌కి అంత మంచి టైం పీరియడ్ కాదండి. సో, కొంచెం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది గట్టిగా వస్తాయి. సో, అది ఖచ్చితంగా చాలా నోట్ నోట్ చేసుకోండి ఈ పాయింట్ అయితే. ఎందుకంటే సూర్యుడు గట్‌కి కారకుడు. ఈ స్టొమక్, ఇంటెస్టైన్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్‌కి కారకుడనమాట.
ఆ సూర్యుడు కర్కాటక రాశిలో ఈ యొక్క జలతత్వ రాశిలో ఉండడం మూలాన సూర్యుడు యొక్క కారకత్వాలన్నీ కూడా దాదాపుగా కొంచెం తగ్గుతాయి అండ్ బలం అనేది తగ్గుతుంది. అది అది జరగడం మూలాన మీకు స్టమక్‌లోని యాసిడ్స్ గావచ్చు, డైజెస్టివ్ ఎంజైమ్స్ గాని ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వడం, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ రావడం అంటే స్టమక్ ప్రాబ్లమ్స్ అనమాట. స్టమక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ రావడం, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువొస్తాయి. సో, హెల్త్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ హెల్త్ చూసుకుంటే సూర్యుడు యొక్క మిగిలిన కారకత్వాలు లైక్ ఇగో గావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇగో అనేది తగ్గి ధైర్యం కూడా కాస్త తగ్గుతుంది. ఈ టైం పీరియడ్‌లో ఒక నెల రోజుల పాటు కొంచెం తక్కువగా తక్కువ ధైర్యం అనేది ఉండడం అండ్ యాంగర్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేసుకోలేకపోవడం అండ్ డిసప్పాయింట్‌మెంట్స్ అనేది ఎక్కువగా ఉండడం. అంటే ఆ యొక్క అసంతృప్తి అనేది ఎక్కువగా ఉండడం. ఇలాంటివన్నీ కూడా ఉంటుంది ఒక నెల రోజుల పాటు. సో, ముఖ్యంగా మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ స్టొమక్‌కి సంబంధించి కాస్త కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ అతి ముఖ్యంగా చెస్ట్ బర్న్స్ కూడా కంప్లీట్‌గా ఈ యొక్క చెస్ట్ నుంచి స్టొమక్ వరకు కూడా కంప్లీట్‌గా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ టైం పీరియడ్‌లో. సో, హెల్త్ విషయంలో కాస్త నెగెటివ్ అనమాట. సో, నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ జూలై 24 తర్వాత బుధుడు వక్రీకరణ వదిలేసి డైరెక్ట్ అయిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్నీ మంచి ట్రాక్‌లో పడతాయి. ఆలోచనలు గానీ, కమ్యూనికేషన్ గానీ, సోషల్ సర్కిల్ బెటర్‌మెంట్ అవ్వడం కానీ, అంటే బంధుమిత్రులు అనే వాళ్ళు కొంచెం బెటర్‌మెంట్ అవ్వడం, వాళ్ళ సపోర్ట్ రావడం అండ్ సోషల్ సర్కిల్ ఎక్స్‌పాన్షన్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అది పర్వాలేదు. అదంతా బావుందనమాట. సో, ఇది బుధ గ్రహానికి సంబంధించి ఇక్కడి వరకు. సో, నెక్స్ట్ ఇంకా ఇలాంటి ట్రాన్సిట్స్ అనేది మీరు చాలా వరకు ఈ నెలలోనే చూసుకుంటే ఎన్ని ఎక్కువ ట్రాన్సిట్స్ అయితే ఉన్నాయి. సో, ఇలాంటివి ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు ఇలాంటివి చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, అది కూడా అతి ముఖ్య గ్రహాలు. సో, రీసెంట్‌గా చూసుకుంటే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళాడు. ఈ నెలలోనే మళ్ళీ వక్రీకరించడం స్టార్ట్ చేస్తారు. జూలై 27న అండ్ గురుడు అతిచార గురుడు ఈ సంవత్సరంలో అక్టోబర్ 25న ఈ యొక్క సింహరాశిలోకి ఎంటర్ అవుతారు. కార్మిక్ ప్లానెట్స్ అయిన రాహుకేతువులు రాశులు మారుతారు మకర కర్కాటక రాశుల్లోకి. ఇట్లా చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ 2027 జనవరి 25న గురుడు వక్రీకరించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. ఇవన్నీ జరగడం మూలాన మన లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. అది కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటుంది. కొన్ని విషయాల్లో నెగెటివ్ ఉంటుంది. కెరియర్‌లో పాజిటివ్ ఉంటే ఫైనాన్షియల్‌లో నెగెటివ్ ఉంటుంది. హెల్త్‌లో పాజిటివ్ ఉంటే రిలేషన్‌షిప్స్‌లో నెగెటివ్ ఉంటుంది. ఇట్లా అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఇట్లా చాలా చేంజెస్ అయితే ఉంటాయి ఒక్కొక్క యాస్పెక్ట్‌లో. సో, ఈ చేంజెస్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక, సరిగ్గా వాటికి రెమెడీస్ గావచ్చు, వాటి వాటి మేనేజ్‌మెంట్ కావచ్చు సరిగ్గా చేయలేక చాలామంది లాసెస్ అనేది ఫేస్ చేయడం అండ్ మానసిక ప్రశాంతత కోల్పోవడం అండ్ ఫైనాన్షియల్ లాసెస్ అనేది ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి వారి కోసం ఏంటంటే అండ్ అందరి కోసం కూడా నేను ప్రత్యేకంగా 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేశాను. సో, అదొకసారి చెక్‌ఔట్ చేయండి. సో, దాంట్లో ఏంటంటే కంప్లీట్‌గా ప్రత్యేకంగా మీ సింహరాశి వారికి ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా ఆహ్, ఈ యొక్క కెరియర్‌కి సంబంధించి తీసుకుంటే గనక జాబ్ అనేది ఎప్పుడొస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ప్రమోషన్స్ అనేది రావడానికి అవకాశాలున్నాయి. అండ్ ఫైనాన్షియల్‌గా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు వీక్ ఉంటుంది, రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, అండ్ హెల్త్ ఎలా ఉంటుంది, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌కి ఎలా ఉంటుంది, బిజినెస్ చేసేవారికి, ఐటీ ఇండస్ట్రీస్‌లో ఉన్న వారికి అందరికీ కూడా ఎలా ఉంటుందనేది క్లియర్‌గా ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించి క్లియర్ గైడ్ అయితే రాయడం జరిగింది. వాటికి సంబంధించిన ఇండెక్స్ అంతా కూడా నేను స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తూ ఉన్నా. మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో, కవర్ పేజ్‌లో ఇండెక్స్ అంతా ఇచ్చేసాను. ఎందుకంటే మీకు కొనే ముందే మీకు అర్థమవుతుంది దాంట్లో ఏమేమి ఉంటుంది అనేసి. సో, మొత్తం అన్నీ ఇవన్నీ రాసాననమాట. సో, ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదొక స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. లైక్ యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక నీట్ పీడీఎఫ్ అనేది తయారు చేశాను. చాలా బాగుంటుంది పీడీఎఫ్ అనేది చూడడానికి కూడా. అండ్ మీకు చదువుతుంటే కూడా చాలా బాగా అర్థమవుతుంది. దాన్ని మొత్తం స్టోరీ చదివినట్లుగా ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది మీకు. అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. డేట్స్‌తో సహా రాసి, రెమెడీస్‌తో సహా రాసి పెట్టున్నాను. సో, ఇంకా మిగిలిన ఏ ఫ్యూ మంత్స్ అయినా సరే ఎవరైతే సక్సెస్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారికి చాలా ఉపయోగపడుతుంది. సో, ఒకసారి అది లింక్ అనేది కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్‌ఔట్ చేయండి. అండ్ కొన్న తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవ్వరనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీరొకసారి మీ యొక్క రాశి పీడీఎఫ్ కొనండి. మీకు నచ్చితేనే మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ పీపుల్ పీడీఎఫ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందనమాట. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని. సో, చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది బై చేశారు. సో, వాళ్ళందరికి కూడా చాలా బాగా అనిపించింది. పాస్ట్ వీడియోస్‌లో కామెంట్స్ కూడా చేశారు. సో, మీకు కూడా నచ్చింది ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు వక్రీకరించడం. మీనరాశిలో వక్రీకరించడం అనమాట. దీనికి చాలా పెద్ద వీడియోసే వస్తాయి. బట్ ఒక కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఒక మెయిన్ పాయింట్స్ మాత్రం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. గుడ్ అండ్ బ్యాడ్ అనేది.
సో ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు వక్రించడం మూలాన మీనరాశిలో ఈ యొక్క శని మహాదశ కానీ శని అంతర్దశ కానీ అష్టమ శని ఎఫెక్ట్స్ ప్రస్తుతానికి మీకు అష్టమ శని జరుగుతుంది. సో ఈ అష్టమ శని ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. ఇది ఒక గుడ్ సైడ్. బ్యాడ్ సైడ్ కనుక చూసుకుంటే శనీశ్వరుడు అష్టమ స్థానం ఈ యొక్క యాక్సిడెంట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఈ యొక్క డార్క్నెస్కి సంబంధించి సీక్రసీకి సంబంధించిన స్థానం నుంచి వక్రించి ఈ సప్తమ స్థానం అంటే మార్క స్థానం, ఆ స్థానంపైకి డైరెక్ట్ అవుతూ ఉన్నారనమాట. సో ఇలా జరగడం మూలాన మీ లైఫ్లో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఇలాంటి వాటి వల్ల మీకు కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువ అనేది అవుతుందన్నమాట. అండ్ అన్వాంటెడ్ ట్రావెల్స్ వల్ల కానీ, అన్వాంటెడ్ బైక్ డ్రైవింగ్స్ కావచ్చు, కార్ డ్రైవింగ్స్ కావచ్చు, ఏదన్నా చేయడం ద్వారా కూడా యాక్సిడెంట్స్ జరగడానికి కానీ ఇలాంటి వాటికి కూడా కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ టైం పీరియడ్లో ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. హెల్మెట్ అనేది ఎక్కువగా ధరించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్ సైడ్ చూసుకుంటే కనుక శనీశ్వరుడు యొక్క తృతీయ దృష్టి దశమ స్థానం పైన ఆల్రెడీ ఉందన్నమాట. ప్రస్తుతానికి వక్రీకరించినప్పుడు కూడా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు కెరియర్లో బూస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. కర్మకు సంబంధించిన అధిపతి కాబట్టి సో కెరియర్లో మీ డెసిషన్స్ అన్ని కూడా మళ్ళీ రివాల్యుయేట్ చేసుకోవడం అండ్ మళ్ళీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కెరియర్ కూడా చాలా బాగా గ్రో అనేది అవుతుందన్నమాట. అండ్ సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన, దశమ దృష్టి పంచమ స్థానం పైన ఉంది. సో మీ క్రియేటివిటీ ద్వారా ధన సంపాదన కూడా చాలా బాగా పెరుగుతుంది ఈ టైం పీరియడ్లో. ఈ 3 పాయింట్స్ గుడ్ పాయింట్స్ అనమాట. దృష్టి వల్ల చాలా బాగుంది. బట్ ప్లేస్మెంట్ అండ్ వక్రీకరించడం ద్వారా హెల్త్ విషయంలో అండ్ ట్రావెల్స్ అండ్ యాక్సిడెంట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి సంబంధించిన విషయాలు కాస్త నెగిటివ్ థింగ్ అయితే జరుగుతుంది. సో కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎక్కువగా గురుదక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ ఆరాధన అనేది చేసుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా చేసుకోండి. సో ఇదన్నమాట ఈ యొక్క సింహరాశికి సంబంధించి టోటల్ గైడెన్స్ అనేది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఆస్ట్రాలజీని కనుక అత్యుత్సాహంతోనో ఈ యొక్క భయంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ లాగా, ఒక డివైన్ సపోర్ట్ లాగా చూసేవారైతే కనుక, అర్థం చేసుకొని మీ లైఫ్లో ఉపయోగపెట్టిన వారైతే కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మన సబ్స్క్రైబర్ లిస్ట్ అండ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో ఎందువల్ల అంటే ఇంకా మీ లైఫ్కి ఉపయోగపడే చాలా విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. ఈ గ్రహ గోచారాలు కానీ, నెల ఫలితాలు ఇట్లా ఈ కంప్లీట్గా వీటన్నిటికి సంబంధించి గైడెన్స్ అనేది ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.